ఎందుకంటే బరిగేసి కొట్లాడుతున్నాడేమో నిజంగా ఏదో మల్లన్న స్వార్థం కోసమే చేయాలనుకున్నాడు, మల్లన్న స్వార్థం కోసమే చేయాలనుకున్నాడు అనే విధంగా వీళ్ళు తాపత్రయపడ్డరు. నిజంగా తాపత్రయపడితే పడ్డరు. మరి ఒకవేళ జీవో ప్రకారమైన 42% రిజర్వేషన్ రావాలి, లేకపోతే ఆర్డినెన్స్ ప్రకారమైన రావాలి. రెండూ రాకుండా మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. మొట్టమొదటిసారి చెప్పిందే తీన్మార్ మల్లన్న, మొట్టమొదటిసారిగా చెప్పిందే తీన్మార్ మల్లన్న. ఎవరు చెప్పలే ఇక ఈ జీవో ప్రకారం పోతే కాదని చెప్పలే ఎవరు కూడా. మొట్టమొదటిసారి చెప్పిందే తీన్మార్ మల్లన్న, నిజంగా కుట్రను బయట పెట్టిందే తీన్మార్ మల్లన్న. ఈ మండలిలో తీన్మార్ మల్లన్న మాట్లాడినది ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ వస్తున్న అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ